దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనము 2 నుంచి కూడా, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుని ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది అంతకు ముందు ఆలోచన పుట్టించెను. అపవాది ఆలోచన పుట్టించాడు, యేసుని బంధించి పట్టించి ఇవ్వాలని. ఇది ఎలీషా దగ్గర కూడా ఒక గెహజీ అని ఒక ఇత్తనం ఉంది. ఆ ఇత్తనం గెహజీ ఎలీషాకి విరుద్ధంగా జీవించాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా తన్ని ఎలాగా చేసినాయి అంటే దురాశ, ధనాపేక్ష, జారత్వము, అపవిత్రత, నీకు ఏది ఉన్నా సరే దాన్ని అట్రాక్ట్ చేయటం, డెవలప్ చేయటం, దాన్ని పదే పదే నీ ముందుకు తీసుకురావటం, దాన్ని నూరించటం, దాన్ని నీకు స్వాధీనపరచటం అపవాది పని. వాడు అపవిత్ర ఆత్మని పంపించాడంటే నువ్వు దానికి అడిక్ట్ అయిపోతావు. నీ ఇచ్చని బట్టి ధనాపేక్ష ఉంటే, దురాశలుంటే, ఈ గెహజీకి దగ్గర బంధువైన ఇస్కరియోత యూదాలో గుణలక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు గొప్ప ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశాడు. అక్కడ సంపూర్ణంగా 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి పరిపూర్ణంగా చేసి వారిని మినిస్ట్రీ నుంచి సర్టిఫికెట్లు ఇచ్చి పంపించాలని దేవుడు అభిషేకం ఒక్కొక్కరి మీద అభిషేకించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ ఇస్కరియోత యూదా తన హృదయ వాంఛను హృదయంలో యేసయ్యని, సృష్టికర్తని యేసయ్యని అప్పగించాలి. అలా అప్పగించేనప్పుడు బంధించబడినప్పుడు యేసయ్యని సిలువుకి అప్పగించబడతారు. ఇది రూట్. ఈ రూట్ని క్లియర్ చేయడానికి రోమా సామ్రాజ్యము అక్కడ అంతా కూడా ఏర్పాట్లు మొదలైపోయినాయి. ఒక ఇస్కరియోత యూదాకి అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ కూడా నాడుతున్న నాటకము, ఈ యొక్క ఎవరో పరిసయ్యులు వాళ్ళందరూ కూడా కాపు కాస్తున్నారు, ఎలాగ ఈ రావాలి. ఇదంతా లేఖనాల ద్వారా జరిగిన సత్యము. ఈ సత్యముని దేవుడు ముందుగానే గ్రహించి ప్రార్థన చేసి దేవుడితో ఏకీభవించి దేవుడితో మాట్లాడుకుని, ఇదంతా ఎలా ఉందయ్యా, మరి ఏం చేద్దాం అంటే ప్రార్థన చేయి అంటాడు. ప్రార్థనలో అంతా చెప్తాడు. అంతా ప్రార్థనలో చెప్పినప్పుడు ఈ దురాశలు, ధనాపేక్షలు, ఇదంతా కూడా గమనించిన సైతాను వాళ్ళు వచ్చి ముందరే క్రియ చేసి ఆ కార్యాన్ని రూపదాల్చడానికి ప్రయత్నము చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరు కాళ్ళు కడుగుతుంటే యేసయ్య చెప్పేశాడు. అన్ని విషయాలు ఆయన స్వతహాగా చెప్పేస్తుంటే గ్రహించటం లేదు. కొన్ని విషయాలు గ్రహించటం లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు గ్రహించలేరు. ఎందుకంటే అది ఇప్పుడు కావచ్చు, 1 గంటలు కావచ్చు, అరగంటలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, కాల వ్యవధిని బట్టి ఒక రూపు దాల్చుకున్నప్పుడు ఆ రోమా ప్రభుత్వము వాళ్ళందరూ ఎలా రూపు దాల్చుకున్నారు, దానికి సమయం ఇవ్వబడింది. ఇస్కరియోత హృదయం బయటపడింది. ఎలీషా దగ్గర గెహజీ యొక్క ప్రవర్తన పొడి పోసుకుంది. అది పాపము పరివర్తన అయ్యి అది క్రియ దాల్చింది. అందుకే శోధన అనేది వస్తుంది. అలాగా థాట్స్ వస్తాయి. ఆ థాట్కి జీవించేస్తావా? ఆ థాట్స్ వచ్చిందంటే ఇది మంచి పని కాదు. అలాగే వచ్చింది, కాల వ్యవధిలోనే వచ్చింది దావీదుకి వచ్చింది. దావీదు వస్తే ఏం చేశాడు? వెల్కమ్
రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంది, వెల్కమ్. దాన్ని కప్పెట్టేశాడు, హత్య చేశాడు. అంతా కూడా రాజుకి ఇవన్నీ కూడా తాను ఎలా వచ్చాడో చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వచ్చాడు. అలా వచ్చి అప్పుడు రాజ్యార్కం వచ్చింది, రాజు మీద సింహాసనం మీద కూర్చున్నాడు, రబ్బపట్నం యుద్ధం జరుగుతుంది, వెల్కమ్ అని ఆహ్వానించాడు. అలాగే గెహజీ కూడా వెల్కమ్ అని ఆహ్వానించాడు. ఇలాగే మాకు ఒక కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నాకు కొంచెం ఈ కన్స్ట్రక్షన్లో కొన్ని లెక్కలో పొరపాట్లు వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాను. నేను పశ్చాత్తాపడి పాటలో రాసుకున్నా, పెత్తనం చేస్తున్నావు అని పాట రాసుకున్నాను. పెత్తనం చేసినప్పుడు నీలో ఈ అవకతవకలు వస్తున్నాయి. పెత్తనం చేసినప్పుడు ఈ అవకతవకలు వచ్చింది అంటే చాలా భయంకరమైన ఒక జరుగుతుందని నేను గ్రహించాను. అబ్బా, ఇలా ఉండకూడదని మరలా 4 అంతులు ఇవ్వాలని ఆలోచన నాలో పుట్టించి మరలా అక్కడ కూడా నేను సరి చేసుకున్నా. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యులు కాళ్ళు కడుగుతూ ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటే వాడి యొక్క జీవితాల్ని బాగు చేస్తున్నాడు. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు దేవుడు చెప్పాడు. మరలా చెప్తున్నాను, ఆ కాళ్ళు కడుగుటం అనేది, మనకి పిల్లలు ఉన్నారు, రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నా అలవాటు. వాళ్ళకి ప్రార్థన చేయటం వేరు, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నాకెంతో కదిలించింది. యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు తను తాను తగ్గించుకుని ఆ యొక్క కాళ్ళని కడిగినప్పుడు వారందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు, ఇస్కరియోతు యూదా తప్ప. అలాగే అనేక సార్లు మన జీవితాల్లో అనేక రీతిలుగా ఉన్న అనుబంధము ఏమిటంటే శిష్యుల్ని చేయటానికి కాళ్ళు కడిగాడేసి రోజు దినదినము ప్రార్థన చేయాలి. పిల్లల కోసం, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తర్వాత మీ ఈది కోసం ఏడవండి. మీ ఈది కోసం తర్వాత యూదా సమరయ దేశాలకి అలా బాలి. అప్పుడు రాష్ట్రాల కోసం, మండలాల కోసం, గ్రామాల కోసం, జిల్లాల కోసం ఏడవాలి. కన్నీరు అలవాటు అయిపోతుంది. అలవాటు పడాలి అంటే ఫస్ట్ కాళ్ళు కడగాలి. పళ్ళుం తెచ్చాడు, నడానికి గట్టిగా బెల్ట్ కట్టుకున్నాడు యేసయ్య. క్రియ మొదలుపెట్టాడు. చేస్తుంటే ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఈరోజు వీళ్ళలో నన్ను ఒకడు పట్టించేవాడు ఒకడున్నాడు అని చెప్పినప్పుడు, పట్టించేవాడా? ఎవరు? నేనా ప్రభువా అందరూ అడిగారు. నేను ముక్క ముంచి ఎవరు నోట్లో పెడుతున్న వాడే అని. అయితే కొన్ని విషయాలు గ్రహించలేదు. సమయం పాస్ అయిపోయింది. యేసయ్య కూడా పట్టించుకొని, దీర్ఘశాంతము దేవుని హృదయము యేసయ్యలో ఉన్నది. ఎప్పుడైతే మనకి దీర్ఘశాంతం ఉందో వరి కావద్దు, ఎందుకు వరి కావద్దు అని చెప్తాడు దేవుడు. దేవుడు ఏది చేసినా సమయం ఇచ్చాడు. దినములు చెడ్డవి, సమయాన్ని పాటించండి, ప్రతిదీ గ్రహించండి, మిమ్మల్ని మీరు బలపరుచుకోండి, మీ దీపములు వెలగనీయండి, మీ నడములు కట్టుకోండి, ప్రార్థన చేయండి, సిద్ధపడండి, ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా నాయన, మా కాళ్ళు కడిగావు నాయన. శిష్యులు కాళ్ళు కడిగారు తండ్రి. అలా కాళ్ళు కడిగిన ఆయన ప్రభువా నాయన, నువ్వు తగ్గించుకుని రూపాంతరము చెందిన తర్వాత ఎంతగానో ప్రభా నాయన నువ్వు పరిచర్యను ప్రభా విస్తరింపచేసావు, బలపరిచావు నాయన. స్తోత్రాలు తండ్రి. ఇస్కరియోతు ఏదైతే నాయన ప్రభువా తన కుయుక్తి వలన ప్రభువా
తాను చేసిన ప్రభా ఆ కార్యాన్ని బట్టి ప్రభా ఆయన ఇదిగో తండ్రి ఎంత నీచంగా చేశాడు నాయన ప్రభా. నాయన తండ్రి యేసయ్యా ఈరోజు నాయన శిష్యులుగా ఎంతమంది నమ్మకస్తులుగా యథార్థంగా ఎంతమంది నడుచుకుంటున్నారు ప్రభా. నాయన లోతైన అనుభవాలు మాకు నేర్పించడానికి స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.